హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ కూలర్ చూసారు కదా, ఇది మా చిన్ను పుట్టినప్పుడు 4th మంత్లో తీసుకున్నాం అనమాట. అంటే బారసాల ఫంక్షన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకున్నారు. సమ్మర్ వచ్చింది కదా, అప్పుడు బాగా వేడిగా ఉందనేసి తీసుకున్నారనమాట. అదైతే ఇప్పుడు చెత్త ఆయనకి ఇచ్చేద్దామని డిసైడ్ అనమాట. ఎందుకంటే దాన్ని యూజ్ చేయట్లేదు. అంటే కూలర్ అయితే రన్నింగ్లోనే ఉంది, కానీ దాన్ని యూజ్ చేయకపోతే ఇంకా అది కూడా ఖరాబ్ అవుతుంది కదా. అందుకనేసి మా నాన్న ఏం చెప్పాడంటే, ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు వాడుకుంటారు కదా, అనవసరంగా మన ఇంట్లో పెట్టుకొని ఖరాబ్ చేస్తే ఏమొస్తుంది, వాళ్ళకైనా అవసరం తీరుతుంది అనేసి చెప్పి వెళ్ళాడనమాట డ్యూటీకి. ఇంకా నేనేం చేశానంటే బయట పెట్టేశాను. చెత్తబండి అయితే ఈ మధ్య వీక్లీ వన్స్ వస్తుంది. అంతకుముందు అయితే ఆల్టర్నేటివ్గా వచ్చేది. ఇంక ఇప్పుడైతే 5 డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ వస్తుందన్నమాట. ఇంకా ముందు మళ్ళీ వస్తే చెత్తబండి వస్తే ఆగదు కదా, అందుకనేసి ముందే బయట పెట్టాను అనమాట. దాని స్టాండ్ అయితే నేను యూజ్ చేసుకుందామని పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇదేమో ఐస్ క్యూబ్స్ వేసుకునే చిన్న స్టోరేజ్ అనమాట. అవి వేసుకుంటే చాలా కూల్గా వస్తుంది అనమాట. ఈ కూలర్ వేసినప్పుడు మా చిన్ను అయితే చక్కగా పడుకునేవాడు. కరెంటు పోయినా కూలర్ ఆఫ్ చేసినా కూడా దిగ్గులు వేసేవాడు అనమాట. అసలు కూలర్ లేదే నిద్రపోయేవాడు కాదనమాట. కాకపోతే బాగా సెంటిమెంటు. ఇంకా ఏం చేస్తాం, అది ఖరాబ్ అయితే ఇంకా చూస్తూ ఉండేదానికన్నా ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు వాడుకుంటే ఆనందం వేరుంటుంది కదా. అదే దాని గురించే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చెత్తబండి అయితే వచ్చాడు. ఇంకా తనకు చెప్పాను అనమాట, ఇది రన్నింగ్లోనే ఉంది, మీరు వాడుకోవచ్చు బాబు అంటే, సరే అక్క అని చెప్పి ఇంకా ఆటోకి అయితే ఎక్కించుకొని మంచిగా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ప్లేస్ అయితే వేకేట్ అయిపోయింది, అది కూలర్ ప్లేస్ అనమాట అక్క అన్నారు. నెక్స్ట్ ఇంకా ఈరోజు ఏమో రవ్వ వడియాలు ప్రిపేర్ చేద్దామని మార్నింగ్ మా చిన్ను మా నాన్న ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇంకా 8 లోపే అన్నీ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంకా రవ్వనైతే స్టవ్ మీద పెట్టేశాను. నేను బ్రష్ కూడా చేసి ఇంకా టిఫిన్ కూడా చేశాను అనమాట. గిన్నెలన్నీ కూడా తోమేశాను. కాకపోతే ఏంటంటే గ్యాస్ స్టవ్, కౌంటర్ టాపు అవి అయితే క్లీన్ చేయలేదు. ఇంకా అంటే రవ్వను ఉడికిస్తున్నాను కదా, రవ్వ వడియాలు పెట్టి వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్, కౌంటర్ టాపు ప్లస్ షింకు ఈ మొత్తం కూడా క్లీన్ చేసి ఇంకా స్నానం చేద్దామని ఆగానమాట. ఇంకా బట్టలు అయితే వాషింగ్ వేసాను. బట్టలు వాషింగ్ వేసి పైకి వెళ్ళాను అనమాట. ఎండ చూడండి, మార్నింగ్ 8కి ఎండ ఎలా ఉందో, అమ్మో అసలు తట్టుకోలేని ఎండ అనమాట. చాలా వేడిగా ఉంది. ఇంకా ఫాస్ట్గా పెట్టేయాలి. 1.5 కేజీన్నర అయితే ఉడికించేసాను రవ్వని. ఆల్రెడీ మా నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఐరన్ కార్ట్ ఉంది కదా బాల్కనీలో, అది పైన పెట్టమంటే పెట్టేసి వెళ్ళాడనమాట. ఇంకా వడియాలు కూడా పెట్టడం అయిపోయింది. ఈసారి ఎక్కువ పెట్టాను. టీపాయ్ మీద పెట్టాను, టేబుల్ మ్యాట్ మీద పెట్టాను, ఐరన్ కార్డ్ మీద పెట్టాను, ఇంకా కింద పెట్టాను అనమాట. కింద పెట్టి పైన ఏం డస్ట్ పడకుండా మళ్ళీ నాది చున్నీ అంటే కొత్త చున్నీ కప్పి కవర్ చేశాను అనమాట. నా ఫేస్ చూడండి ఎలా ఉందో ఎండలోంచి వచ్చిన తర్వాత. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా వడియాలన్నీ సెపరేట్ చేసి మళ్ళీ వేరే శారీ మీద పెట్టేసి వచ్చానమాట. ఇదే అనమాట, ఇక్కడ ఫ్యాన్ వేసి ఆరబెట్టాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.